హలో అండి, అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. వీడియోలోకి వెళ్ళిపోదామండి. సింహగిరి గిరి ప్రదక్షిణ కోసం మేము వెళ్తున్నాము. వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి లైన్లోకి అయితే వెళ్ళాం. మొదటి పావాంటి దగ్గర కొబ్బరికాయ కొట్టడం కోసం. ఇప్పుడు ఈవినింగ్ 4:30 అయిందండి. మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాము. చాలా ట్రాఫిక్ ఉండడం వల్ల టైం టేకింగ్ అవుతుంది. అక్కడ రియల్గా న్యాచురల్గా ఉండడం కోసం నేను అక్కడ సౌండ్స్ కూడా మ్యూట్ చేయట్లేదు. ఒకసారి వినండి. అక్కడంతా జనాభా, కొబ్బరికాయ కొట్టే సౌండ్స్ అన్నీ ఒకసారి వినండి. అక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత స్టార్ట్ అవుతుందండి. 32 కిలోమీటర్లు చెప్తారు. బట్ మనకు 32 కాదు, 38 ఎన్ని అవుతున్నాయి. ఎందుకంటే వెహికల్స్ ఒక 2 కిలోమీటర్ల ముందు నుంచి ఆపేస్తారండి. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ వెహికల్స్ మనం ఎక్కాలనుకుంటే అక్కడి నుంచి మళ్ళీ ఆ 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నడిచి వచ్చిన తర్వాత కానీ మన వెహికల్స్కి మనం చేరుకోలేము. ఎక్స్ట్రా అవుతుంది అది. అందరూ కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఇప్పుడైతే స్టార్ట్ అవుతామండి. బయటకు వచ్చాము. రథం అయితే రెడీగా ఉంది. మా ఫ్రెండ్స్ అందరూ మేము స్టార్ట్ అయ్యాము. బట్ ఎండింగ్కి వచ్చేసరికి మేము అందరం కలిసిలేమండి. ఇద్దరిద్దరుగా అందరూ మిస్ అయితే సెపరేట్ అయిపోయాము. ఈ ఇయర్ అయితే ఇలాంటి కార్యక్రమాలన్నీ పెట్టున్నారండి. సిడతలు, తప్పెడుగుళ్ళు, అలాగే ఈ అష్టలక్ష్మి డ్యాన్సులు, కేరళ డ్రమ్స్ అన్నీ పెట్టున్నారండి. నడుస్తుండగా అడిగవరం సబ్ జైలు దగ్గరకు వచ్చేసరికి రథం మాకు దర్శనం ఇచ్చిందండి. రథం దర్శనం చేసుకుని ప్రజలందరూ చూసారా, హరినామ స్మరణ చేసుకుంటూ రథం వెనకనే పరిగెడుతున్నారు. ఎంత ఫాస్ట్గా వెళ్తున్నారో. ఇక్కడికి వచ్చేసరికి హనుమంత వాక్ అండి. ఇది బాబావారి టెంపుల్. ఇక్కడ దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు హనుమంత వారికి అయితే వచ్చున్నాము. వర్షం ఏం లేదండి. 3 రోజులుగా వర్షం కురిసింది. సో మనం గిరి ప్రదక్షిణకి ఎలాగైనా వెళ్ళాలి, గొడుగులు వేసుకొని వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యే ఉన్నామండి. కానీ 10 వరకు వర్షం పడి మార్నింగ్ 10 నుంచి వర్షం వ్యాపించింది. ఇంకా జనాభా చాలా ఎక్కువ బయలుదేరారు. ఎంతమంది వస్తారని కూడా అనుకోలేదు. మధ్యలో స్టాల్స్ అయితే ఫుడ్ ఉంటుంది. ఇక్కడ బాబా టెంపుల్ తర్వాత హనుమాన్ వారిని దర్శించుకున్నాం. ఈ స్టాల్స్లో ఫుడ్ అనేది దొరుకుతుందండి. ఇది హనుమంతవాక్ జంక్షన్ అండి. ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ ఒక భక్తుల్ని సైడ్ చేస్తూ పోలీసులు అయితే పక్కాగా వాళ్ళ డ్యూటీలు వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. మనమైతే హనుమంతవాకు తర్వాత ఇసుక తోట లోపల నుంచి మళ్ళీ మనం చేరుకుంటామండి. సీతమ్మధార, అక్కయ్యపాలెం మీదుగా మాధవధార, మురళీనగర్ నుంచి మళ్ళీ ఆర్ఎంబి గెస్ట్ హౌస్ నుంచి మళ్ళీ హైవేకి దిగుతామండి. మేమైతే ఇక్కడ పోర్ట్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ అండి ఇది. అక్కడ మేము రిలాక్స్ అవుతున్నాము. ఎందుకంటే అంతవరకు నేను అక్కడ రిలాక్స్ అవ్వలేదు. కాలు నొప్పులు అయితే జల స్ప్రే చేసుకొని పాముకుంటున్నాము. ఈ మామకైతే ఒక కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి. ఎవ్రీ ఇయర్ వెళ్తారు. ఈ మామ మా ఇంటి వెనకనే ఉంటారు. ఈ ఇయర్ ఎవరు తోడలేరంటే మాతో పాటుగా వచ్చింది. ఎనర్జీ అయితే ఎక్కడ డ్రాప్ అవ్వలేదండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలానే తీసుకొని వచ్చాము ఆవిడని. ఆవిడ చాలా వరకు హరినామస్మరణ చేసుకుంటూ ఇంకా నడుచుకుంటే వచ్చేసారు. ఇది హైవే రోడ్ అండి. మేము ఆర్ఎంబి దగ్గరికి మళ్ళీ చేరుకున్నాము. మేము సీతమ్మధార దగ్గర పోర్ట్ హాస్పిటల్ దగ్గరలో హైవేకి దిగేసాము. ఆ రోడ్లో మేము నడవలేకపోయాము. చాలా అంటే చాలా, ఒకరు వెనకన ఒకరు పాదాలు తగులుకుంటూ గుద్దుకుంటూ నడిచే పరిస్థితుల్లో భయం వేసింది. సో మేము హైవేకి దిగేసాము. ఇది ఆర్ఎంబి దగ్గర చూసారండి. అందరూ తిరిగి ఎలా అయిపోయారో కాలు నొప్పులు. ఇలా మధ్యలో అందరూ హరినామ భజన చేసుకుంటూ ఇంకా వారికి ఎవరికి సంబంధించింది వాళ్ళు నడుచుకుంటా దేవుడిని స్మరించుకుంటా చేసుకుంటున్నారు. ఇదేమొచ్చి బాద్ జంక్షన్ దగ్గర బాబా భక్తులు ఉంటారండి. వాళ్ళు మసాజులు చేస్తారు. బట్ మేము ఎప్పుడు చేయించుకోవట్లేదు. ఎందుకంటే మనకంటే వాళ్ళు పెద్దవాళ్ళు ఏజ్లో. అలాగే మనం పుణ్యం కోసం వెళ్ళి ఇలాంటివి చేయించుకోవడం కరెక్ట్ కాదని మేమే బాంబు తీసుకొని వెళ్ళిపోతాం కనుక ఎక్కడో వదిలి కూర్చొని మేము పాముకుంటుంటాము. అలాగే మెడిసిన్స్, ఫుడ్ అన్ని దారిలో ప్రొవైడ్ చేస్తుంటారండి. జీవీఎంసీ వాళ్ళు, అలా టెంపుల్ ట్రస్ట్ వాళ్ళు, అలాగే స్వచ్ఛందంగా కూడా ఎవరైనా చేయొచ్చు. ఫుడ్కి ఏం ప్రాబ్లం ఉండదండి. బట్ ఈ ఇయర్ ఫుడ్ కూడా ఏం దొరకలేదు. ఎందుకంటే చాలా జనాలు తన్నుకొని గుద్దుకుంటున్నారు. అలాంటప్పుడు అందులో దూరడం కష్టం కదని మేము ఫుడ్ కోసం ఆశించలేదు. బట్ 12 అవర్స్ పట్టిందండి. మేము మళ్ళీ పావాంచే దగ్గర 2వ కొబ్బరికాయ కొట్టడానికి స్వామివారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 4:30 అయింది. వర్షం అయితే స్టార్ట్ అయిందండి. కానీ కష్టం అయ్యిందండి చాలా వరకు. మేము లాస్ట్ ఇయర్ 7 అవర్స్లో మొత్తం కంప్లీట్ అయ్యి ఇంటికి చేరుకున్నాం. బట్ ఇయర్ 15 అవర్స్ అయింది మేము ఇంటికి చేరుకునేసరికి. 1/2 అవర్ అండి టెంపుల్ నుంచి మాకు ఇంటికి. అలాంటిది 4:30 కొబ్బరికాయ కొట్టాము. ఎర్లీ మార్నింగ్ 7కి ఇంటికి చేరుకున్నామంటే చూసుకోండి. కొబ్బరికాయలు చూసారా అండి ఎంతమంది వరకు. మీలో ఎవరైనా గిరి ప్రదక్షిణ చేయకపోతే లైఫ్లో ఒక్కసారైనా గిరి ప్రదక్షిణ చేయండి. ఆ అనుభూతిని పొందండి. అందరి ఆ సింహాద్రప్పన్న ఆశీస్సులు ఉండాలని, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. చాలా పెద్ద వర్షం స్టార్ట్ అయింది అండి. చలికి తట్టుకోలేకపోతున్నాం. ఇంటికి వెళ్ళేసరికి మొత్తం తడిచిపోయింది.